ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఆర్ట్ ని చూస్తాం. ఏదైతే అతను ఒక పెయింటింగ్ ని రెడీ చేస్తూ ఉంటాడో అప్పుడే అతని బాయ్ ఫ్రెండ్ కావ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అతను ఆర్ట్ ని చూసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కావ్ అంటాడు, పద మనం నీ వర్క్ ని ఫినిష్ చేస్తాం. ఇది నాకు తెలుసు, నువ్వు ఫస్ట్ నుండి ఇది చేయాలనుకున్నావు. అప్పుడు అతని షర్ట్ ని విప్పుతుంటాడు. అప్పుడు ఆర్ట్ అంటాడు, ఇది నువ్వు చేయవలసిన అవసరం లేదు. కానీ ఇటువైపు కావ్ అతని షర్ట్ ని తీసేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నేను కోరుకుంటున్నాను మనం ఇద్దరం ఒకరిని ఒకరం మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలని. దాంతో మనం ఎలాంటి పెయింటింగ్ ని రెడీ చేయాలంటే దాన్ని చూసి నేను నీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, సరే. దాని తర్వాత ఆర్ట్ కావ్ ని చూసి మూర్తిని రెడీ చేస్తూ ఉంటాడు. కావ్ అంటాడు, నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైతే నాకైతే నువ్వు నీ పెయింటింగ్ ని చూస్తావు. ఇంకా నీ ఐస్ లో నాకు ప్యాషన్ కనబడుతుంది. దాని తర్వాత ఆర్ట్ కావ్ దగ్గరికి వస్తాడు. అతన్ని టేబుల్ మీద కూర్చోపెడతాడు. అప్పుడు ఆర్ట్ అంటాడు, ఇది ప్రేమ, సో దాని వల్ల నేను ఇంత బాగా పెయింటింగ్ చేయగలుగుతాను. ఇప్పుడు కావ్ అంటాడు, ఆర్ట్ నేను నీ వాడిని, నేను నీకు బిలాంగ్ అవుతాను. ప్లీజ్ నువ్వు నాతో ప్రామిస్ చేయి, ఇది ఏమైనా సరే నువ్వు చేంజ్ కావద్దు. నువ్వు నన్ను ఇలానే చూస్తూ ఉండాలి, ఎలాగైతే నువ్వు నన్ను ఫస్ట్ లో చూసేవాడివో. అప్పుడు ఆర్ట్ అంటాడు, నీకు ఇప్పుడు మ్యారేజ్ కాబోతుంది. ఇప్పుడు నువ్వు నీ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నావు. దాని వల్ల నువ్వు ఇదంతా చెప్పకు. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే కావ్ అతన్ని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. ఆర్ట్ అంటాడు, నువ్వు నన్ను వదిలేసేయి, నువ్వు నీ లైఫ్ ని చాలా బాగా జీవించు. కానీ అప్పుడు కావ్ అతన్ని హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు నాతో ప్రామిస్ చేయి, నువ్వు నన్ను మర్చిపోవద్దు. ఇంకా నువ్వు ఆ మూమెంట్స్ ని కూడా మర్చిపోవద్దు, ఏదైతే మనం ఇద్దరం కలిసి స్పెండ్ చేశామో. దాని తర్వాత అతను ఆర్ట్ ని కిస్ చేస్తూ ఉంటాడు. ఆర్ట్ అంటాడు, నువ్వు ఇదేం చేస్తున్నావు? కావ్ అంటాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను. దాన్ని కిస్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోతారు. దాని తర్వాత ఇటువైపు మనం ఆర్ట్ ని చూస్తాం. ఏదైతే అతను వాష్రూమ్ లో ఉంటాడు. అతను తన హ్యాండ్స్ ని వాష్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత అతను తనని తను మిర్రర్ లో చూస్తాడు. దాని తర్వాత అతను అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం, తాను ఆ వ్యక్తి కోసం వెతుకుతుంటాడు, ఎవరితోనైతే అతను గుద్దుకున్నాడో. ఇప్పుడు యాయ్ అతని దగ్గరికి వస్తాడు. అతను అంటాడు, తాను నాకు అనిపిస్తుంది నువ్వు ఆ వ్యక్తిని వెతకకు. ఏదైతే నువ్వు ఫ్యూచర్ లో కాబోతున్నావు దాన్ని చేంజ్ చేయలేవు. ఎవరి కర్మలో అది రాసి ఉంటుందో అది కూడా కావాల్సి ఉంటుంది. అని ఇటువైపు తాను అంటాడు, కానీ మనం పోలీస్ ఆఫీసర్స్, కానీ నేను కోరుకోను ఎవరు హర్ట్ కావాలని. ఇప్పుడు యాయ్ అంటాడు, మరి నీ సంగతి ఏంటి? నేను కోరుకోను నువ్వు వేరే వాళ్ళ గురించి హర్ట్ కావాలని. ఇంకా నువ్వు చాలా సార్లు నీ లైఫ్ ని రిస్క్ చేసావు ఈ విజన్స్ వల్ల. నీకు తెలుసు కదా బాబాజీ మనతో ఏం చెప్పాడో. అప్పుడప్పుడు నువ్వు ఫ్యూచర్ ని చేంజ్ చెయ్యలేవు. ఇప్పుడు తానంటాడు, నేను ఫ్యూచర్ ని అయితే చేంజ్ చేయలేను, కానీ నేను వాళ్ళకైతే హెల్ప్ చేయగలను కదా. ఇప్పుడు యాయ్ అంటాడు, విఐపి గెస్ట్ గురించి ఏంటి? మరి నువ్వు ఇక్కడ దాని వల్లనే వచ్చావు కదా. ఏదైతే నువ్వు మిస్టర్ మౌంటీని చూడాలనుకున్నావు కదా, నేను కోరుకుంటున్నాను నువ్వు దీని గురించి చాలా బాగా ఆలోచించు థాన్. ఇటువైపు మనం ఫాయాని చూస్తాం. అతను థాన్ గురించి అటు ఇటు చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడు అతనికి థాన్ కనబడడు. దాని తర్వాత డావ్ అంటుంది, నువ్వు ఏం చూస్తున్నావు? ఇప్పుడు ఫాయా అంటాడు, నేను నా ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నాను. కానీ అప్పుడే అక్కడ వీ వస్తుంది. అప్పుడు ఫ్రాని ఆమెతో కలుస్తుంది. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు కిమ్ ఫాయాని డావ్ తో కలిసి ఉండడం చూస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఆ అమ్మాయి అతనితో ఎవరు? ఇప్పుడు సింగ్ అంటాడు, నాకు తెలియదు. అప్పుడు కిమ్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఆమె అతని ఫ్రెండ్ కాదు అని. ఇంకా నేను రిలేషన్షిప్ గురు, నాకు అనిపిస్తుంది ఆమె అతని ఫ్రెండ్ కాదు, మేబీ అతని గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. అప్పుడు సింగ్ అంటాడు, పద మనం వర్క్ కి వెళ్దాం, దీంతో మనకెందుకు అవసరం. ఇటువైపు మనం కెప్టెన్ ని చూస్తాం. అతను అందరితో చెప్తుంటాడు, అందరూ మీ పొజిషన్స్ తీసుకోండి, విఐపి గెస్ట్ 10 minutes లో రాబోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అంటారు సరే. దాని తర్వాత యాయ్ థాన్ ని పట్టుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, థాన్ నువ్వు ఫోకస్ లో ఉండు, నువ్వు ఏం మిస్టేక్ చేయకు. ఇప్పుడు థాన్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఒకవేళ నాకు ఏమైనా చేయాల్సి ఉంటే నేను ఫస్ట్ లోనే చేసేవాడిని. నాకు చాలా బాగా తెలుసు నా పర్సనల్ మ్యాటర్ ని నా వర్క్ లో మిక్స్ చేయొద్దు అని. దాని తర్వాత ఇటువైపు మనం మినిస్టర్ మౌంటేని చూస్తాం. ఇప్పుడు అతను అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు అతను కెప్టెన్ తో కలుస్తాడు. నాకు నీతో మళ్ళీ కలిసి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, నాకు కూడా మీతో కలిసి చాలా బాగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది దీని తర్వాత నుండి మనం కలుస్తూనే ఉంటాము.
ఇటువైపు మాంటీ అంటాడు, నాకు ఇది విని చాలా బాధగా అనిపిస్తుంది. మీ టీమ్ లో ఉన్న ఒక లెఫ్టినెంట్ చనిపోయాడు అని. ఇంకా నేను ప్రే చేస్తాను, భగవంతుడు అతని ఆత్మని శాంతించాలని. ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు వాళ్ళ పనిష్మెంట్ దొరకాలి అని. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, మేము కూడా అదే కోరుకుంటున్నాము. దాని తర్వాత మౌంటీ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే థాన్ అంటాడు, గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ మౌంటీ. ఇప్పుడు మౌంటీ ఆగుతాడు. అతను థాన్ని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఇప్పుడైనా మనం కలిసామా? ఎందుకంటే నువ్వు నాకు చాలా ఫెమిలియర్ గా అనిపిస్తున్నావు. ఇప్పుడు థాన్ అంటాడు, మేబీ మీరు మా ఫాదర్ తో కలిసారు కావచ్చు, ఎందుకంటే అతను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉండే. మౌంటీ అంటాడు, పోలీస్ ఆఫీసర్? థాన్ అంటాడు, అతను ఇన్స్పెక్టర్ ఉండే. నా ఫాదర్ నా మామ్ 10 years బ్యాక్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. కానీ అప్పుడే అనౌన్స్మెంట్ అవుతుంది, ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ కాబోతుంది అని. మౌంటీ థాన్ తో అంటాడు, ఒకవేళ నీకు ఏమైనా నా హెల్ప్ కావాలంటే నువ్వు నాకు చెప్పేసాయి. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్తుంటారు. ఇటువైపు యై థాన్ తో అంటాడు, నేను నీకు చెప్పాను కదా నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు అని. దాని తర్వాత అతను కూడా అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడే కెప్టెన్ అంటాడు, థాన్ నువ్వు ఆగు, నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు థాన్ ఆగుతాడు. అప్పుడు అతను అంటాడు, ఇన్స్పెక్టర్ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను నీకు గుర్తించాలనుకుంటున్నాను, నువ్వు జాబ్ మీద ఉన్నావు. నువ్వు విఐపి గెస్ట్ యొక్క సెక్యూరిటీ గురించి ఇక్కడ వర్క్ చేస్తున్నావు. థాన్ అంటాడు, నాకు తెలుసు, కానీ నాకు ఇది తెలియదు, ఆ విఐపి గెస్ట్స్ లో మిస్టర్ మౌంటీ కూడా ఉన్నాడు అని. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, ఇది ఏమైనా కానీ మనం వాళ్ళ సేఫ్టీని చూసుకోవాల్సి ఉంటుంది. థాన్ అంటాడు, సరే. కెప్టెన్ అంటాడు, కేవలం నువ్వు నీ వర్క్ చేయి. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనం ఫయాని చూస్తాం. ఏదైతే అతను థాన్ కెప్టెన్ యొక్క మాటలను వింటాడు. దాని తర్వాత మౌంటీ ఎగ్జిబిషన్ లోకి వచ్చేస్తాడు. అప్పుడే అక్కడ ఆర్ట్ కూడా వచ్చేస్తాడు. అతన్ని చూసి థాన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఫయాకి కూడా గుర్తొస్తుంది, ఇతను ఆ వ్యక్తి అని. ఏదైతే వీతో ఆ రోజు కలిసాడో దాని తర్వాత ఆర్ట్ తన పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. దాని తర్వాత అందరూ అతని గురించి క్లాపింగ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మౌంటీ ఆ మూర్తిని చూస్తూ ఉంటాడు. ఇటువైపు ఆర్ట్ అందరికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం, మౌంటీ ఆర్ట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు థాన్ వాళ్ళిద్దరిని మాట్లాడుకుంటూ ఉండడం చూస్తాడు. అప్పుడు అతనికి విజన్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే ఆర్ట్ మౌంటీని చంపేసినట్టు. దాని తర్వాత థాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ అతను ఆగిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, మౌంటీ ఆర్ట్ చెవిలో ఏమో చెప్తాడు. దాని వల్ల ఆర్ట్ కి చాలా కోపం వస్తుంది. దాన్ని పుష్ చేసేస్తాడు. ఇప్పుడు ఆర్ట్ అతన్ని తన పెన్ తో చంపేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే మనం చూస్తాం, కావ్య యొక్క గర్ల్ ఫ్రెండ్ నింగ్ అక్కడికి వస్తుంది. అప్పుడు నింగ్ ఆర్ట్ తో అంటుంది, నువ్వు కావుని ఇక్కడ తీసుకెళ్లావు, నువ్వు నన్ను మెంటల్ చేయకు, ఇది నువ్వు ఆలోచించకు, అతను నీవాడు అని. అతను నాతో మ్యారేజ్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, నేను నిన్ను పిచ్చి దాన్ని చేస్తున్నానా, లేక మీరందరూ కలిసి నన్ను పిచ్చోడిని చేస్తున్నారు. ఇప్పుడు నింగ్ అంటుంది, కావు నాతో చెప్పాడు అతను నీతో కలవడానికి వెళ్తున్నాడు అని. కానీ అతను ఇప్పటి వరకు కూడా ఇంటికి రాలేదు. దాని తర్వాత నింగ్ ఆర్ట్ చేయిని పట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది, ప్లీజ్ నువ్వు నాకు చెప్పు, కావు ఎక్కడున్నాడో, నువ్వు అతనితో ఏం చేశావు? దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంటుంది. ఇటువైపు మనం చూస్తాం, నింగ్ చేతికి ఆర్ట్ యొక్క పెన్ తగులుతుంది. దాని వల్ల ఆమె చేతుల నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత థాన్ యై ఆర్ట్ ని పట్టుకుంటారు. ఇటువైపు ఫయా నింగ్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళను ఆపడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువైపు థాన్ బయట ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు, మీరు ఇటు సైడ్ వెళ్ళండి అని. దాని తర్వాత ఫయా ఫ్యామిలీ కూడా అక్కడ నుండి వెళ్తుంటారు. కానీ అప్పుడే అక్కడ ఫయా వస్తాడు. అప్పుడు అతను అంటాడు, మీరు గ్రాండ్ మాని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది, అయితే నువ్వు మాతో కలిసి రావడం లేదా? అప్పుడు ఫయా అంటాడు, లేదు, నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది. అప్పుడు థాన్ అంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఫయా అంటాడు, లేదు, ఒకవేళ నేను వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు? దాని తర్వాత ఫయా ఫ్రానితో అంటాడు, నువ్వు గ్రాండ్ మాని ఇంటికి తీసుకెళ్ళు. అప్పుడు గ్రాండ్ మా థాన్ తో అంటుంది, నువ్వు ఫయాని బాగా చూసుకో. థాన్ అంటాడు, సరే. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. థాన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు కిమ్ కెప్టెన్ తో చెప్తాడు, ఇంతమంది అయితే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చారు, నేను వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళ పేర్లు రాసుకున్నాను. ఇటువైపు మనం ఆర్ట్ ని కూడా మన కస్టడీలోకి తీసుకున్నాము, నింగ్ ని కూడా.
ఇటువైపు యాయి అంటాడు, మౌంటీ అయితే మనతో మాట్లాడలేదు. అతను అంటున్నాడు, మనం అతనితో మాట్లాడాల్సి ఉంది అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. అప్పుడు కెప్టెన్ అంటాడు, యాయి, నువ్వు, థోమ్, కిమ్ రేపు మీరు మౌంటీ ఇంటికి వెళ్ళండి, అతని ఇంటర్వ్యూ తీసుకోండి. ఇప్పుడు థాన్ అంటాడు, నేను కూడా వెళ్ళొచ్చా? ఇప్పుడు కెప్టెన్ అంటాడు, అవసరం లేదు, నువ్వు ఆర్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు అక్కడ ఇన్వెస్టిగేషన్ చెయ్యి. అక్కడ ఫాయ కూడా వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నేను కూడా కలిసి ఫాయతోని థాన్ తో కలిసి అక్కడికి వెళ్ళొచ్చా? కెప్టెన్ అంటాడు, సరే. అప్పుడే కెప్టెన్ కి కాల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మేము ఆర్ట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, అతను చాలా ఘోరంగా అరుస్తున్నాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఆర్ట్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ అతన్ని పట్టుకుని ఉంచుతారు, కానీ అతను చాలా ఘోరంగా అరుస్తుంటాడు. నన్ను వదిలేసేయండి అని. వాళ్ళప్పుడు అతన్ని శాంతించడానికి ట్రై చేస్తుంటారు, కానీ అతను కూల్ గా అవ్వడు. కానీ అప్పుడే మనం చూస్తాం, అక్కడ డాక్టర్ చార్థోల్ వస్తారు. అప్పుడు అతను కెప్టెన్ తో అంటాడు, నేను మీకు హెల్ప్ చేయగలనా? నాకు అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది అని. ఇతను నా పేషెంటే, సో అందువల్లనే నేను ఇతనితో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, సరే. దాని తర్వాత వాళ్ళందరూ అతన్ని వదిలేస్తారు. అప్పుడు ఇటువైపు మనం చూస్తాం, డాక్టర్ ఆర్ట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు డాక్టర్ ఆర్ట్ తో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అతను కంట్రోల్ లోకి వచ్చేస్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఆర్ట్ ని అక్కడ నుండి తీసుకెళ్తారు. ఇటువైపు డాక్టర్ కెప్టెన్ తో చెప్తాడు, ఆర్ట్ నా దగ్గర అతని ట్రీట్మెంట్ గురించి వచ్చేవాడు, సో మా దగ్గర అతని మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుండే. దాని తర్వాత నుండి అతను మాతో ట్రీట్మెంట్ తీసుకోవడం ఆపేశాడు. అప్పుడు ఫాయ అంటాడు, ఒకవేళ అతను రోగి అయితే దీని అర్థం ఇది కాదు, అతనికి పనిష్మెంట్ దొరకకుండా ఉండదు. ఇప్పుడు డాక్టర్ అంటాడు, అతని మెంటల్ హెల్త్ బాగాలేదు, నాకు అనిపిస్తుంది ఇది బాగుండదు అతనికి పనిష్మెంట్ ఇవ్వడం. అతనికి తన మీద తనకే కంట్రోల్ ఉండదు, సో దాని వల్ల అతనికి తెలియదు అతను ఏం చేస్తున్నాడు. కానీ నాకు నీ కేసు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నీ హెల్త్ బాగాలేదు అని కాదు, నువ్వు వేరే వాళ్ళ గురించి నీ పర్సనాలిటీని చేంజ్ చేస్తూ ఉంటావు. అప్పుడే ఫాయాకి కోపం వస్తుంది. ఇప్పుడు అతన్ని కొట్టడానికి వెళ్తుంటాడు, కానీ అప్పుడే థాన్ అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు కెప్టెన్ డాక్టర్ తో అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ మాకు హెల్ప్ చేయడానికి. ఇటువైపు డాక్టర్ అంటాడు, ఒకవేళ మీకు నా హెల్ప్ మళ్ళీ కావాలంటే మీరు నాకు చెప్పేసేయండి. అప్పుడు ఫాయ అంటాడు, దీని అవసరం లేదు. దాని తర్వాత డాక్టర్ థాన్ తో అంటాడు, సరే ఇప్పుడు నేను వెళ్తాను. తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం ఆఫీస్ లో చూస్తాం. అప్పుడు ఫాయ థాన్ దగ్గరికి వస్తాడు. అతను అంటాడు, మనం మాట్లాడొచ్చా? థాన్ అంటాడు, ఏ విషయం మీద? ఇప్పుడు ఫాయ అంటాడు, నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, కానీ నువ్వు నా కాల్స్ కి ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు థాన్ అంటాడు, నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు, అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఫాయ అతన్ని ఆపేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు నా మీద ఇప్పటి వరకు కూడా కోపంతోనే ఉన్నావా? ఇప్పుడు థాన్ అంటాడు, నేను నీ మీద కోపంతో లేను. ఇప్పుడు ఫాయ అంటాడు, ఐఎమ్ సారీ, నేను తప్పు, నేను ఈడియట్, ఐఎమ్ సారీ. అప్పుడు థాన్ అంటాడు, ఇది నీకు సూట్ అవుతుంది. ఇప్పుడు ఫాయ అంటాడు, నువ్వు నా మాట విను, నేను ఇలా ఎందుకు అయ్యాను అంటే నాకు నీ పర్వ ఉంటుంది, కానీ నాకు తెలియదు అది ఎలా చెప్పాలో. నాకు ఎలా ఫీల్ అవుతుంది అంటే నేను నిన్ను కోల్పోతాను అని. నేను ఇది ఫీల్ చేయాలనుకోవడం లేదు, ఇంకా నేను నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు. ఎప్పుడైతే నాకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయో, నాకు ఆ అమ్మాయి కనపడుతుంది ఎలాగైతే నీలాగుంటుందో, అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, నీతోని ఏమైనా తప్పు జరుగుతుందో అని. ఇదంతా నేను చూడలేను. అప్పుడు థాన్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, మొత్తం సరిదిద్దుకుంటుంది, నువ్వు నీ మీద నువ్వు కంట్రోల్ ని కోల్పోతున్నావు. ఇప్పుడు ఫాయ అంటాడు, నువ్వు నాకు చెప్పు, ఒకవేళ నువ్వు నన్ను క్షమించేస్తే నేను బాగైపోతాను, సో ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు. థాన్ అంటాడు, సరే పద మనం వర్క్ కి వెళ్దాం. దాని తర్వాత థాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు ఫాయ గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. దాని తర్వాత ఇటువైపు మనం డాక్టర్ ని చూస్తాం. అతను కెప్టెన్ తో కలుస్తాడు. అప్పుడు అతను ఆర్ట్ యొక్క ఫైల్ ని అతనికి ఇచ్చేస్తాడు. కెప్టెన్ అంటాడు, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ అతనితో చెప్తాడు, అతనికి ఎంగ్జైటీ ఒక ప్రాబ్లం ఉంది, అతను యాంగ్జైటీ నుండి డీల్ చేయలేకపోతాడు. అప్పుడు డాక్టర్ అడుగుతాడు, దీనికి ఏం రీజన్ అయి ఉంటుంది? ఇప్పుడు డాక్టర్ అంటాడు, ఇది డిపెండ్స్ అవుతుంది వ్యక్తి మీద. దీని మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఒక వ్యక్తిని నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే ఆ వ్యక్తి ఒక వస్తువుతోని డిసప్పాయింట్ అవ్వడం. మేబీ ఇది జెనెటిక్ కూడా కావచ్చు. ఎవరికైతే హిస్టీరియా ఉంటుందో వాళ్ళకి లవ్ ఉన్న కేర్ కి చాలా అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇదంతా దొరకకపోతే ఇప్పుడు వాళ్ళు దీని మీద వాళ్ళు కంట్రోల్ ని వదిలేస్తారు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, నేను మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాను అంటే మేము ఇప్పుడు ఆర్ట్ ని ఇంటోగరేట్ చేయబోతున్నాము, సో దాని వల్లనే నేను కోరుకుంటున్నాను మీరు అతని బిహేవియర్ ని అబ్జర్వ్ చేయడంలో మీరు మాకు హెల్ప్ చేయాలని. దీంతోనైతే అతని మెంటల్ కండిషన్ గురించి మాకు తెలియడానికి. ఇప్పుడు డాక్టర్ అంటాడు, సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. కెప్టెన్ అంటాడు, థ్యాంక్ యూ. దాని తర్వాత కెప్టెన్ ఉన్న డాక్టర్ బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్లకు బయట యాయి, థోమ్, కిమ్
ఇస్తారు. థోమ్ కెప్టెన్ తో అంటాడు, మాంటీ వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అతను నెక్స్ట్ వీకే వస్తాడు. మాకు ఇన్వెస్టిగేషన్ వల్ల ఏం తెలిసింది అంటే మాంటీ ఆర్ట్ యొక్క చాలా పెయింటింగ్స్ ని కొన్నాడట. వాటిని అతను అబ్రాడ్ లో అమ్మేవాడు. ఇప్పుడు కిమ్ అంటాడు, ఒక విచిత్రమైన విషయం ఏంటిది అంటే మాంటీ ఆర్ట్ తో ఈ పెయింటింగ్స్ ని కొనేవాడు కాదు, అతను నింగ్ కి కాల్ చేసేవాడు, ఏదైతే ఆమె కావ్ యొక్క గర్ల్ ఫ్రెండ్. కెప్టెన్ అంటాడు, మేబీ మాంటీకి ఇదంతా తెలిసిపోయింది కావచ్చు, సో దాని వల్లనే అతను ఇక్కడ నుండి పారిపోయాడు. థోమ్ అంటాడు, నాకు తెలిసింది నింగ్ ఉన్న ఆర్ట్ ఇద్దరికి అస్సలు పడదు, వాళ్ళు హేట్ చేసుకునే వాళ్ళు. అయితే మరి నింగ్ ఎలాగ ఆర్ట్ యొక్క పెయింటింగ్స్ ని అమ్మేది? దాని తర్వాత వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇటువైపు మనం నింగును యాయిని చూస్తాం. ఇప్పుడు నింగ్ యాయితో అడుగుతుంది, మీరు ఖావ్ని వెతికారా? ఇప్పుడు యాయి అంటాడు, ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు నింగ్ అంటుంది, మీరు ఎందుకు నన్ను ఇక్కడికి పిలిచారు? ఇప్పుడు యాయి అంటాడు, మాకు మీతో కొంచెం ఇంటరోగేషన్ చేయాల్సి ఉంది ఈ కేసు గురించే, మీకు మౌంటీ తెలుసా? ఇప్పుడు నింగ్ అంటుంది, ఏ మౌంటీ? ఇప్పుడు యాయి అంటాడు, ఆ మౌంటీయే, ఇప్పుడైతే నువ్వు ఎగ్జిబిషన్ లో నిన్న కలిసావు. ఇప్పుడు నింగ్ అంటుంది, నేను కేవలం అక్కడ కావ్ని వెతకడానికి వెళ్ళాను, అతను నాకు తెలియదు. ఇప్పుడు యాయి అంటాడు, ఒకవేళ నీకు అతను తెలియకపోతే మరి నువ్వు ఆర్ట్ యొక్క పెయింటింగ్స్ ని మౌంటీకి ఎలా అమ్మేశావు? ఇంకా మేము నీ బ్యాంక్ డీటెయిల్స్ ని కూడా తీసాము, దాంట్లో చాలా ట్రాన్సాక్షన్స్ మౌంటీ ద్వారా జరిగాయి. అప్పుడు నింగ్ అంటుంది, దీని గురించి నాకు తెలియదు, దీని గురించి మొత్తం కావ్కి తెలుసు, అతనే ఆర్ట్ తో డీల్ చేసేవాడు, అతన్ని నా మీద బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేశాడు, అతను చెప్పాడు అందులో డబ్బులను జమ చేస్తాడు అని, మా మ్యారేజ్ గురించే. ఇప్పుడు యాయి అంటాడు, నువ్వు ష్యూరా? ఒకవేళ నువ్వు మాతో అబద్ధం చెప్తే ఇది నీ గురించి బాగుండదు. అప్పుడు నింగ్ అంటుంది, నేను అబద్ధం చెప్పడం లేదు, ఒకవేళ మొత్తం నిజం మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఖావ్ని వెతకండి, మీరు అతన్ని అడగండి, దాంతోనే మీకు మొత్తం ఆన్సర్స్ దొరికిపోతాయి, సో ప్లీజ్ మీరు అతన్ని వెతకండి. దాని తర్వాత మనం ఫాయా ఉన్న థాన్ని చూస్తాం. వాళ్ళు ఆర్ట్ రూమ్ లో ఉంటారు, అక్కడ వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు థాన్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఆర్ట్ ఉన్న కావ్ ఫ్రెండ్స్ ఉన్న కొలీగ్స్ కాదు, నాకు ఇక్కడ వాళ్ళ క్లాస్ ఉన్న పర్సనల్ వస్తువులు కనిపిస్తున్నాయి. అప్పుడు ఫాయా అంటాడు, దీని అర్థం ఏదైతే నింగ్ చెప్పిందో అది నిజం, కావ్ ఉన్న ఆర్ట్ వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అప్పుడు థాన్ అంటాడు, అయితే ఇప్పుడు ఇది కూడా పాసిబుల్ కావచ్చు, కావ్ ని మాయం చేయడానికి ఇందులో ఆర్ట్ చేయి ఉండొచ్చు. దీంతోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.